ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఉద్దేశపూర్వకంగా అనగా దేవుని చిత్తంలో ఆయన చేతుల ద్వారా మలచబడడం అనగా ఇర్మియా 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆమేన్. దేవుడి వాక్యం, ఈ కొద్ది వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, కుమ్మరి జిగటమంటితో మరి కుండను చేస్తున్నప్పుడు తన చేతిలో ఒక పాత్రను మలుస్తున్నప్పుడు ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో మరి ఆ కుండను మలుస్తున్నప్పుడట ఆయన ఇష్ట ప్రకారం, మరి ఆయన చిత్త ప్రకారం దాన్ని మలుస్తున్నప్పుడు అది విడిపోయినా, లేకపోతే దానిలో ఏదైనా ఇబ్బంది ఎదురైనా, లేకపోతే అది కొన్ని సమయాల్లో అది మరి ఎందువల్ల విడిపోతుందో, ఎందువల్ల మరి అది పగిలిపోతుందో, లేకపోతే ఆ కుండ ఎందువల్ల ఆ కుండకి సమస్య వస్తుందో, మరి మరి ఎప్పుడైతే దేవుని చేతులకి మనల్ని మనం అప్పగించుకుంటామో, మరి మన జీవితంలో ఏదైతే శ్రమ ఉంటుందో, ఏదైతే ఇబ్బంది ఉంటుందో ప్రతీది కూడా ఆయన చేతులకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన ఉద్దేశంలో ఎంతో చక్కగా మరి ఆయన చిత్తంలో చక్కగా మలుస్తారు. ఎప్పుడనగా మరి మన జీవితాల్ని సంపూర్ణంగా మరి మన ప్రణాళిక కొంచెం అంటే అనగా ఎట్టి రీతిగా అంటే, మరి ఇది మనం ఒక ప్రణాళిక వేసుకుని ఇదే రీతిగా జరగాలి, మరి నా ఇష్ట ప్రకారం అని చెప్పి నీ ఇష్టాన్ని ముందు పెట్టి, దేవా ఇది నా ఇష్టం, మరి నీ చిత్తం అయితే మరి ఈ నా ఇష్టాన్ని నెరవేర్చు అని మనం మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లయితే మనం ఆయన చేతుల్లో మలచబడలేమండి. మనం ఆయనకి ఎప్పుడైతే సంపూర్ణంగా మరి దేవా నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ ప్రణాళికలో, నీ చిత్తంలో, నీ ఇష్టంలో, మరి నీ ఇష్ట ప్రకారం నా చేయి పట్టుకొని నడిపించు. నా జీవితం నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చని మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకున్నప్పుడు దేవుడు చాలా చక్కగా మలుస్తాడండి. మరి ఒక బంగారాన్ని మనం చూసినట్లయితే, మరి అది బంగారం మట్టిలో నుంచి తీస్తారు కదండి. మరి అది తీసినప్పుడు ఆ సువర్ణాన్ని కొలిమిలో వేసినప్పుడు అది కాల్చబడి దానిలో మరి స్వచ్ఛమైన బంగారం, మరి అసలైన బంగారం బయటికి వస్తుంది. అప్పుడు ఆ ముద్దని తీసుకెళ్ళి మరి బంగారాన్ని కొంటారంటే ఎవరు ఇష్టపడరేమో కానీ, ఆ ముద్దని ఎప్పుడైతే ఒక రూపంలో మరి కుమ్మరి ఎలా అయితే ఒక కొండని ఎంతో అందంగా, ఒక మట్టిని మనం చూసినప్పుడు దానికి రూపు ఉండదు, దానికి ఒక ఏమీ కూడా దానిలో ఉండదు. కానీ ఎప్పుడైతే దాన్ని కుమ్మరి చేతిలోకి తీసుకుని చక్కగా మరి ఒక ప్రణాళికలో మరి దానికి ఒక రూపాన్ని ఇచ్చి మరి ఒక కొండగా మలిచినప్పుడు ఎంతో ఇష్టపడతాం. అదే రీతిగా ఈ బంగారానికి కూడా మరి ఏ డిజైన్ చేయాలో దాన్ని ఒక స్థితిలో మరి మలిచినప్పుడు, దాన్ని ఒక స్థితిలో మరి ఆ యజమానులు దాన్ని తయారు చేసినప్పుడు ఆ విధానాన్ని మనం ఎంతో ఇష్టపడతాం కదండి. వెంటనే దాన్ని చాలా మరి ఇష్టపడతాం, దాన్ని కొనాలని ఆశపడతాం కదండి. మరి అదే రీతిగా దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఒక సువర్ణాన్ని దేవుడు బంగారంగా ఎలా అయితే మలుస్తాడో, అలాగే మనం కూడా మరి ఆయన చేతులకి అప్పగించుకున్నప్పుడు ఆయన ఎంతో సుందరంగా మనల్ని మలుస్తాడు. మరి రెండవదిగా మనం చూసినట్లయితే, కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, విరిగి నలిగిన మనస్సే, మరి ఈ విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. ఆమేన్. దేవుడి వాక్యం మరి దీవించునుగాక. మరి మనుషులుగా మనలో చాలా లోపాలే ఉంటాయి కదా. మరి సాధారణంగా మన ఇళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం కదండి. మన ఇళ్ళల్లో సాధారణంగా లేక
పగిలిపోయిన లేకపోతే విరిగిపోయిన వాటిని వస్తువుల్ని మనం ఇంటిలో పెట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడం కదా, వెంటనే పారేస్తాం. ఇక ఆలోచించం అవి ఇంట్లో ఉండడానికి మనం ఇష్టపడం. ఎందుకంటే మరి మన దృష్టిలో అవి పాడైపోయాయి, ఇంకా పనికిరావు. ఇక అవి ఇంట్లో ఉంటే మనకి స్పేస్ కూడా వేస్ట్ అనుకుంటాం మేము మరి కొన్ని సమయాల్లో కదా. అదేవిధంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా అనేకమైన తుఫానులు లేస్తూ ఉంటాయి. వాటిలో చిక్కుకున్నప్పుడు మన మనసు విరిగిపోతుంది, మన జీవితాలు విచ్ఛిన్నమవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనుషులు విరిగిపోయిన నలిగిపోయిన వస్తువుల్ని మనుషులు ఎట్టి రీతిగా పడేస్తారో లేక పనికి రాని వాటిగా చూస్తారో, అదే మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులుగా మనల్ని కూడా దూరం పెట్టేస్తారు, వెలేసేస్తారు కదండి. ఎంతో పెద్ద పాపం చేసినట్లు చూస్తారు కదా. దీనినే మనుషుల స్వభావం అంటారు కదండి. ఎందుకంటే మనుషులు మన స్థితిని బట్టి ప్రేమిస్తారు. మనం ఒక రేంజ్లో ఉంటే ఒకలా ప్రేమిస్తారు. మనం విరిగిపోయి నలిగిపోయి మన జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. వాటిని బట్టి మనల్ని వాళ్ళు ఒక లెక్కేసేస్తారనమాట. వాళ్ళు ఒక తీర్పు తీర్చేస్తారనమాట. వీళ్ళ బ్రతుకులు ఇంతే, ఇంకా వీళ్ళతో ఉంటే మరి ఏది ఉండదు, వీళ్ళ జీవితాలు ఇట్టి రీతిగా ఉన్నాయని చెప్పి చాలా ఎగతాళిగా చూస్తారు. చాలా మరి వెలివేసినట్టు మన హృదయాల్ని చాలా గాయపరుస్తారు కదా. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ ఇట్టి రీతిగానే ఉంటుంది. అందుకే దేవుడు వేరు, మనిషి వేరు. కానీ దేవుడు విరిగి నలిగిన వారిని విడిచిపెట్టేవాడు కాదు, వెలివేసే దేవుడు కాడు. మన దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉన్నా ఎలా ఉన్నా నిన్నుగానే ప్రేమిస్తాడు. నువ్వు ఎలా ఉన్నా ఆయనకి నువ్వు కావాలి. ఎందుకంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే. మనం ఎటువంటి వారమో తెలుసుకొని మన వెనక బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి మనల్ని ప్రేమించలేదండి మన యేసయ్య. మనం పాపులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి ఎంతో పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి యేసయ్య మరి ఆ పరలోకములో ఉన్నటువంటి తన మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి రిక్తునుగా ఈ లోకానికి వచ్చి మరి పాపులమైన మన కొరకు, పాపమే ఎరుగని ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. తన రక్తాన్ని, ఎంతో పవిత్రమైన తన రక్తాన్ని మన కొరకు కార్చాడు కదండి. విలువ లేని మన కొరకు ఎంతో విలువైనటువంటి, విలువ కట్టలేని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కదండి. మరి అటువంటి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అంతే కదండి, ప్రత్యేకంగా పాడైన నిన్నే, మరి నలిగిపోయిన విరిగిపోయిన నిన్నే దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే నిన్ను బాగు చేయాలని ఆయన చూస్తాడు. ఎందుకంటే విరిగి నలిగిన జీవితాన్ని ఆయన పునర్నిర్మిస్తాడు. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం మన వెనికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.